2015 అక్టోబర్ 22 ఈరోజు ఎంతమందికి గుర్తుకు వస్తుంది అంటే మీకు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అనబడే ఒక మహానగరం. సో దీన్ని నిర్మించడానికి మీకు శంకుస్థాపన జరిగిన రోజు మీకు ఎవరు చేశారు? అప్పటి ప్రధానమంత్రి, ప్రస్తుతము ఈయన మన దేశానికి ప్రధానిగా ఉంటున్నారు నరేంద్ర మోదీ గారు. మీకు ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా, స్మార్ట్ సిటీగా చాలా పెద్ద లెవెల్లో ప్రచారం జరిగింది. అంటే మీకు భారతదేశంలో ఒక రాష్ట్రం యొక్క రాజధాని అంటే అమరావతిలాగా ఉండాలి. సో దీనికి దీటుగా ఇంకొక రాజధాని రాదు అనే ధీమాతో, అంటే ఆ ప్లానింగ్ అనండి, ఆ డిజైనింగ్ అనండి, వీళ్ళు స్మార్ట్ సిటీ అన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా కూడా వెళ్ళి మీకు ఒక అద్భుతమైన ఎలక్ట్రానిక్ సిటీని నిర్మించాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. తరువాత ఈ డ్రీమ్స్ అంతా కూడా షాటర్డ్ అవ్వడము, 2019లో కొత్త ప్రభుత్వం రావడము, మెల్లమెల్లగా అమరావతి అనబడే రాజధాని ఆ పనులు స్లో డౌన్ అయ్యాయి. తర్వాత ఇక రాజధానియే లేదు అని చెప్పి ప్రకటించారు. సో ఇవాళ ఫీనిక్స్ పక్షిలాగా అమరావతి అనబడే రాజధాని బూడిద నుంచి మళ్ళీ తన నిర్మాణాన్ని చేసుకుంటుందా అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో, మనము కాదండి, ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతున్న విషయం. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ ఒక నగరము లేదు. సో ఇక్కడ వీళ్ళు ఏకంగా 33,000 ఎకరాలను సమీకరించారు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అప్పుడు సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి మీకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. అంటే ఒక సింగపూర్ని మనం చూస్తే ఆహా ఎంత అద్భుతమని అనుకుంటామో, అమరావతి కూడా అలాగే ఉంటుందని ఆ రోజు, అంటే ఒక రివర్ ఫ్రంట్ క్యాపిటల్ సిటీ అని చెప్పి అప్పట్లో చాలామంది ఇక ఇలాంటి ఒక క్యాపిటల్ సిటీని ఎవరు చూడరు అని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, గిఫ్ట్ సిటీ అని చెప్పి గుజరాత్లో మాట్లాడతారు, అలాగే గ్లోబల్ సిటీ అని చెప్పి గురుగ్రామ్. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి, మీకు అమరావతి మోడల్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు నిర్మించిన నగరాలు. ఇది ఎలా ఉంటుందంటే ఈ ప్లానింగ్, అమరావతి ఒక రాజధాని అండి, రాజధాని నగరము. ఇందులో 9 నగరాలు ఉంటాయి. అంటే ప్లానింగ్ చూడండి, 9 నగరాలు. ఏమిటి, మీకు గవర్నమెంట్ అనేది ఒక నగరం, అంటే ప్రభుత్వ నగరము అని చెప్పి చెప్పండి. అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, జస్టిస్, స్పోర్ట్స్, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్. ఇలా చూసారంటే 9 నగరాలను ఒకే రాజధానిలో నిర్మించాలి అని చెప్పి ప్లాన్ చేశారు. ఇక మీరు గోల్స్ అన్నారు అనుకోండి, అంటే దీని యొక్క లక్ష్యం, ఈ నగరాన్ని నిర్మించడానికి ఒక విజన్, ఒక మిషన్ అంటూ ఉంటుంది కదా. ఎందుకు ఇంతంత ఖర్చు పెడుతున్నామో అన్నప్పుడు మామూలుగా చూడండి, వరల్డ్ బ్యాంక్ ఆ రోజుల్లో $500 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ అంటారా, 2,500 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేశారు. అలాగే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో వీళ్ళందరూ ఏమిటంటే పెట్టుబడులు పెట్టి ఈ నగరాన్ని నిర్మించాలి. సింగపూర్కి సంబంధించిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్స్ అంటే అసెండెంట్స్ సింగ్ బ్రిడ్జ్ని అంటారు, అలాగే సేంబ్ కార్ప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి వీళ్ళందరూ వచ్చి అమరావతి డిజైనింగ్, ప్లానింగ్, నిర్మాణము 7 నుంచి 8 ఏళ్ళు, అంటే ఏంటి, మీకు ఒక 5 ఏళ్ళు మాత్రమే ఒక ప్రభుత్వం యొక్క పాలన ఉంటుంది. దీనిని దాటితే ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఈ నగరాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి 7 to 8 years అని చెప్పి చెప్తారు. ఇప్పుడు నా లాంటి వాడి లెక్క, మీరు ఒక రాష్ట్రం అండి, కొత్త రాష్ట్రము విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ మీకు డివైడ్ అయిపోయింది. మీకు కొత్త ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తున్నారు, ఒక రాజధాని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం భూములు అనేవి మీరు ఎక్కడెక్కడి నుంచో సేకరించారు. సో 2014 నుంచి 2029 మీరు ఒక మాదిరిగా నిర్మాణాలు చేస్తారు. 2019 నుంచి 2024 తరువాత వచ్చిన ప్రభుత్వము దీనిని డెవలప్ చేస్తారు. ఇప్పుడు 2024 నుంచి 2029 వరకు మీరు ఈ మహానగరాన్ని, రాజధానిని పూర్తి చేస్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనబడే రాష్ట్రములో దాని రాజధాని
ప్రపంచములో ఎక్కడ చూసినా కూడా స్మార్ట్ సిటీస్ అన్నారు అనుకోండి, ఒక్కసారి అమరావతిని చూడండి, ఒక అద్భుతము అది అని చెప్పి మాట్లాడతారు. అంటే 15 ఏళ్ల పాటు మీరు కష్టపడి ఒక రాజధానిని నిర్మించాలి, అప్పుడు మీరు చరిత్ర పుటాల్లోకి ఎక్కుతారు. ఈ ప్లానింగ్ ఎవరిది, డిజైనింగ్ ఎవరిది, ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగారంటే యూనిటీ, కలిసి మీరు మీ క్యాపిటల్ సిటీని నిర్మించుకోవాలి. అలా ఏది కూడా జరగలేదు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏమిటి అంటే మీకు ఎవరు జవాబు చెప్తారు? సో మళ్ళీ అమరావతి అన్నారు అనుకోండి, ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇంత పెద్ద నగరాన్ని నిర్మించగలరా? అంటే సింగపూర్ లాంటి ఒక నగరము, ఇదే మామూలు విషయం కాదు కదండి. వాళ్ళు గత 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్న ఒక దేశము. అలాంటిది సింగపూర్ లాంటి ఒక నగరాన్ని మీరు అమరావతిలో నిర్మించాలంటే ఎన్ని హార్డ్షిప్స్ ఉంటాయో చూడండి. అంటే ఇప్పుడు చూడండి, బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఒకవైపు విజయవాడ, ఇంకొక వైపు గుంటూరు, పక్కన తెనాలి, మీకు హై స్పీడ్లో వెళ్ళే అద్భుతమైన హైవేస్లో వెళ్ళే బస్సులు, మీకు సౌత్ పాయింట్ అంటారు, నార్త్ పాయింట్ అంటారు, అలాగే ట్రామ్ వేసన్ అంటారు, మీకు వేగంగా వెళ్ళగలిగే మీకు రైళ్ల మార్గము, ఓవరాల్గా ఇండియాను కనెక్ట్ చేసే అద్భుతమైన హైవేస్ నిర్మించాలి. అనంతపూర్ అనండి, కర్నూలు అనండి, ఇటు విశాఖపట్నము అనండి, మీకు అదే ఇటువైపు బెంగళూరు కనండి, టోటల్ కనెక్టివిటీ అమరావతి క్యాపిటల్కు ఉంటుంది. సో ఇలాంటి ఒక విజన్తో మీకేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక అద్భుతము. అంటే ఏంటి? వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్ అండ్ హోమ్స్ ఫర్ ఆల్, అలాగే గ్రీన్ అండ్ క్లీన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎఫిషియెంట్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, అలాగే హెరిటేజ్. ఇలాగా 6 గోల్స్ని అమరావతి రీచ్ అవుతుంది అని ఆ టైంలో అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే 2024 కొత్త ప్రభుత్వము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి అని మన పిల్లలకు మనం చెప్పగలగాలి. సో ఇమీడియట్గా ఈ అనౌన్స్మెంట్ అనేది రావాలి. ఆ రోజుల్లో మేము మొదలు పెట్టాము, మధ్యలో పూర్తిగా ఆగిపోయింది, మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము అమరావతి అనబడే రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పి ఇవాళ ప్రస్తుతం ఉండే ప్రభుత్వము చెప్పగలగాలి. వీటిని మనము పుస్తకాల్లో రాయగలగాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటండి, క్యాపిటల్ సిటీ ఏంటంటే పిల్లలు ఒకళ్ళేమో వైజాగ్, ఇంకోళ్ళేమో కర్నూలు, ఇంకోళ్ళేమో విజయవాడ. అలా కాదండి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే ఉంటుంది. అలాగ మీరు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే, పెట్టుబడులు ఉంటే, పెట్టుబడులు తెచ్చుకుంటే ఇవాళ ప్రతి వాళ్ళకి భయము, ఏమండి మేము ఇన్వెస్ట్ చేస్తాము, రేపు ఇంకొక గవర్నమెంట్ వచ్చి టోటల్గా ఈ ప్రాజెక్ట్ లేదు అంటే మా ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి? ఈ భయము అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్లోనూ ఉంటుంది. సో దానిని మీరు అధిగమించాలి. అధిగమించి మీరు ఒక అద్భుతమైన రాజధాని, మీరు అనుకుంటున్న ఆ 6 గోల్స్, 9 నగరాలు, భారీ పెట్టుబడులు, స్మార్ట్ సిటీ, ఇండియాలో ఇలాంటి ఒక నగరము ఉండదు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా అనుకోవాలి. ఆల్రెడీ గుజరాత్లో, గురుగాంలో అక్కడ వాళ్ళు నిర్మాణం చేసేసారు. దానికన్నా అద్భుతంగా మీరు చేయగలిగారు అనుకోండి, జస్ట్ ఎలా ఉంటుంది? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని మళ్ళీ అమరావతియా? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.